రామ్ టాక్కి తిరిగి స్వాగతం. అన్నామలై వస్తున్న నేషనల్ టీవీస్లో జరుగుతున్నటువంటి సంచలన వార్తగా అన్నామలై బీజేపీకి రాజీనామా చేయబోతున్నాడట. అంటే అది ఆల్మోస్ట్ ఖాయమైందని అనుకోవాలి. ఎందుకంటే ఇది వార్తా సంస్థలు అన్నీ చెప్తున్నాయంటే అన్నామలై క్లోజ్ సర్కిల్స్ నుంచే లీక్ అయినటువంటి వార్త ఇది. కాబట్టి ఇది ఉమ్, జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏం జరిగింది అసలు? ఎందుకు ఇట్లా అన్నామలై ఈ ఈ తీవ్రమైనటువంటి నిర్ణయానికి ఎందుకు వచ్చాడు? అసలు ముందుగా ఏం జరిగిందండి అసలు అన్నామలై విషయంలో? ఇప్పటికే మనం ఎన్నో వీడియోలు చేసుకున్నాం. అన్నామలై ఓ ఫినామినా తమిళనాడులో. ఇంకొకటి చాలామంది గమనించారో లేదో, తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం లేకుండా ఈ స్థాయికి గణనీయమైనటువంటి ఫాలోయింగ్తో వచ్చినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు అన్నామలై. చూసుకోండి, మీరు ఎవరినైనా చూసుకోండి. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, కెప్టెన్ విజయకాంత్, కమల్ హాసన్, సీమ్యాన్, ప్రస్తుతం హీరో విజయ్, అందరూ కూడా సినీ నేపథ్యం నుంచి వచ్చినండి. మొట్టమొదటిసారి సినీ నేపథ్యం నుంచి రాకుండా ఓ ఐపీఎస్ అధికారిగా ఉండి రాజీనామా చేసి తమిళనాడు రాజకీయాలకు వచ్చి సంచలనం సృష్టించినటువంటి వ్యక్తి అన్నామలై. ఓ ఇంటలెక్చువల్. ఎక్కడైనా స్కూల్లో ఏదన్నా ఫంక్షన్ జరిగితే ఆయన్ని పిలుస్తారు. ఇంటలెక్చువల్గా ఏదన్నా మాట్లాడాల్సి వస్తే ఆయన్ని పిలుస్తారు. అన్యాయం జరిగితే అన్నామలైకి చెప్పుకుంటారు. ఎప్పుడు లేని పద్ధతుల్లో బీజేపీని ఒక ప్రజలు ఆదరించే స్థాయికి తీసుకొచ్చాడు. 2024 లోక్సభ ఎన్నికల్లో 2.5-3% ఉన్న బీజేపీకి 11% ఓట్లు తీసుకొచ్చాడు. ఎన్డీఏకి 18-19% ఓట్లు తీసుకొచ్చాడు. ఫినామినా కాకేంటండి ఇది? బీజేపీ ఒక అంటరాని పార్టీ తమిళనాడులో. అటువంటిది దాన్ని ప్రజలకి దగ్గర చేయడానికి తను చేసినటువంటి కృషి చిన్నది కాదు. కానీ ఆయన ఎప్పుడు పార్టీ డిసిప్లైన్ వైలేట్ చేయలేదండి. మొన్న కూడా 2026 ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా, తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ క్యాంపెయిన్ తీవ్రంగా చేశాడు. ఎన్నికల ప్రచారం కాదని ఎవరైనా చెప్పగలరా? ఆయనకి విపరీతమైన డిమాండ్ ఉంది. అటు బీజేపీ, అన్నాడీఎంకే, పిఎంకే, టిఎంసి వీళ్ళందరూ కూడా అడిగినా కూడా అందరికీ వెళ్ళి ఆయన ప్రచారం చేశాడు. ఆయనకి అవమానాలు జరిగినాయి, ఎన్నో అవమానాలు జరిగినాయి. ఎందుకనంటే ఆయన్ని అన్నామలై ఏం చెప్పాడంటే, మనం ఇక్కడ తమిళనాడులో బీజేపీ ఎదగాలి అంటే ఒక స్ట్రాటజీ ఏంటంటే ఎంటైర్ ద్రవిడ వాదానికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి పోరాటం చేయాలి. అది చెయ్యాలి అంటే అది ఒక్క 5 సంవత్సరాల్లో అయ్యే పని కాదు. ఓపిక కావాలి. ఇండిపెండెంట్గా క్యాంపెయిన్ చేయాలి. ఇది ఆయన చెప్పింది. డిఎంకే, అన్నాడీఎంకేలు రెండు ఒకటే, పేరుకే రెండు ఒకటే. నిన్న చూసాం కదా, విజయ్కి వ్యతిరేకంగా ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పి చూశారు. అన్నామలై చెప్పింది కరెక్ట్ అయింది. అయితే దాన్ని ఓకే, మీరు విభేదించవచ్చు, హైకమాండ్ విభేదించవచ్చు, దాన్ని కూడా నేను కాదంటలేదు. కానీ ఈపీఎస్తో కలవటానికి అందరూ కోడెక్కువస్తున్నారు. ఈపీఎస్ పెట్టిన షరత్ ఏంటంటే అన్నామలైని తీసేయాలి. అన్నామలైని పక్కన పెట్టి ఈపీఎస్ తోటి పొత్తా? ఇంతకన్నా అవమానం ఉందండి? ఒక నాయకుడు, బాగా ఎదుగుతున్న నాయకుడిని పక్కన పెట్టి మీరు అన్నాడీఎంకే తోటి పొత్తుకెళ్తారా? ఏం చెప్పాడు అన్నామలై? ఏదో జరిగింది కదా, చివరిదాకా నాంచి సీట్లు, బలహీనమైన సీట్లు ఈపీఎస్ అప్పచెప్తాడు. అన్నాడీఎంకే మొదటి నుంచి చేస్తున్న స్ట్రాటజీ ఇదే. కాబట్టి మన మీద ప్రేమ వాళ్ళకేం ఉండదు. అప్పుడు తప్పని పరిస్థితుల్లో మనం ఆ సీట్లు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎగ్జాక్ట్గా అదే జరిగింది మొన్న.
అయినా ఆయన అందరికీ క్యాంపెయిన్ చేశాడు, అన్నాడీఎంకే వాళ్ళకు కూడా క్యాంపెయిన్ చేశాడు. సో ఈ తర్వాత బీజేపీలో ఉన్న వాళ్ళు ఆయన అవమానించారండి. ఏంటి ఆ నయనార్ నాగేందర్, ఆయనకేంటి, ఆయన కాన్స్టిట్యున్సీ తప్పితే మిగతా ఎక్కడ ఇది లేదు. ఆయన కూడా మార్చుకున్నాడు చివరికి కాన్స్టిట్యున్సీ. అది బేరమాడుకొని నలుగురు, నయనార్ నాగేందర్, మురుగన్, తమిళసై సౌందరరాజన్, వనతి శ్రీనివాసన్, వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ కోసం బీజేపీని తాకట్టు పెట్టారు. దాంతోపాటు అన్నామలైని ఎటువంటి దీన్ని గౌరవం ఇవ్వకుండా తీసుకెళ్ళి ఒక 2-3 జిల్లాలకు ఇన్ఛార్జిగా చేశారు. ఆయన చేయనని చెప్పాడు. తర్వాతనే ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా తిరిగాడు. అంటే చాలా అవమానాలు చేశారు. దానికన్నా ముఖ్యంగా బీజేపీ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు మళ్ళా 2.5% పడిపోయింది బీజేపీ. ఈ ప్లాట్ఫామ్ మీద తమిళనాడులో ద్రవిడవాదాన్ని ఎదుర్కోవటం అనేది కష్టసాధ్యమని అన్నామలై అనుకుంటున్నాడని నాకు అనిపిస్తా ఉంది. అంటే ఇంకా ఇది డెవలపింగ్ స్టోరీ కాబట్టి అప్పుడే మనం చెప్పలేము. తమిళనాడు వరకు బీజేపీకి భవిష్యత్తు లేదండి. ఈ పద్ధతుల్లో అక్కడ ఎదిగినటువంటి నాయకుడు కనుక మీరు ఫ్రీడమ్ ఇచ్చుంటే అది వేరుగా ఉండేది. ఏదేమైనా అన్నామలై స్వతంత్ర పంథాలో వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. వస్తున్న వార్తలను బట్టి రాజీనామా చేసి ఒక 6 నెలలు నాన్ పొలిటికల్ మూమెంట్ నడుపుతాడట. అది సహజం, అది గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కాబట్టి ఆ తర్వాత డెఫినెట్గా రాజకీయ పార్టీ పెడతాడు. తమిళనాడులో మరి ఆయన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. ముందు అసలు ఆయన అసలు ఏం చేయబోతున్నాడు, ఆయన ఈ వార్తలు నిజమా కాదా, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత మరొక వీడియోలో ఇంకొంచెం లోతుగా దీన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇది డెవలపింగ్ స్టోరీ కాబట్టి ఈ మేరకే మనం విశ్లేషణ చేసుకుందాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.